సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 500 ఎపిసోడ్ చేస్తున్నారు. ఈ 500 ప్రసంగం అనేది ఒక పెద్ద మైలురాయి. ఈ ప్రసంగానికి ప్రత్యేకత ఉంటుంది. దీని తర్వాత ఒక ప్రత్యేక సమావేశం ఉంటుంది. శ్రీ శ్రీనాథ్ గారికి ఆహ్వానం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఎపిసోడ్ ప్రారంభంలో ధార్మికము ఆధ్యాత్మికము, రిలీజియన్ స్పిరిచువాలిటీ, ఈ రెండింటి మధ్య భేదాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. అర్థమైందండి? ఈ స్పష్టత మనకి ఇప్పటి వరకు కలగలేదు. అర్థమైందండి? ధార్మికము ఆధ్యాత్మికం ఒకటే అనుకుంటున్నాం. మరొక్క మారి 500 ఎపిసోడ్లో మీ దృష్టికి తీసుకొస్తున్నానండి. ధార్మికములో మనకి కేవలము జ్ఞానము, ఏదైతే శాస్త్రజ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానాన్ని వివిధ దృష్టికోణాలలో ఎవరు ఏ విధముగా అర్థం చేసుకున్నారో ఆ విధంగా వాడు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగానే అర్థం చేసుకుంటున్నాం. కానీ ముఖ్యంగా ధార్మికంలో మనకి దొరకనటువంటి విషయాలు ఏంటంటే జ్ఞానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, రెండవది యోగము అంటే రాజయోగము. ఈ రెండు విషయాలు ఇప్పటి వరకు ఏ గురువు గారు కూడా మనకు చెప్పలేదండి. ఎంత విశిష్ట వ్యక్తులు అయినప్పటికీ కూడా, భలే వాళ్ళు చాలా శాస్త్రజ్ఞానం పరిణితి ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి, ఆధ్యాత్మిక జ్ఞానానికి భౌతిక జ్ఞానానికి తేడా ఏమిటి, అదేవిధంగా భగవద్గీతలో 93 శ్లోకాలలో యోగము అన్న పదం ఉంది. ఒక అధ్యాయం పేరులోనే రాజయోగం అన్న పదం ఉంది. ఈ రాజయోగం అంటే ఏమిటి అన్న విషయాన్ని కూడా మనకి ఎక్కడా కూడా టచ్ చేయలేదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ధార్మికంలో ఆధ్యాత్మిక జ్ఞానము మరియు రాజయోగము, ఈ విషయాన్ని ఎక్కడా కూడా మనం తెలుసుకోలేకపోయాం. ఏది ధార్మికంలో. ఆధ్యాత్మికంలో మనము కేవలం ఈ విషయాన్నే తెలుసుకుంటాం, ఇంకేమి తెలుసుకోమండి. ఈశ్వరీయ జ్ఞానం అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరిస్తున్నారు? స్వయముగా నిరాకారుడు ఈశ్వరుడు వారిస్తున్నారు. కాబట్టి వారి జ్ఞానము 574 శ్లోకాలు మనం ఈశ్వరీయ కోణములో, నిరాకార కోణములో, ఆధ్యాత్మిక దృష్టికోణములో, తత్వజ్ఞాన కోణములో మనం అర్థం చేసుకుంటుంటే మనకి ఏమొస్తున్నాయి? ఈ 2 విషయాలు వస్తున్నాయి. జ్ఞానం అంటే ఏమిటి, ఆ జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసే విధానం అంటే ఏమిటి, ఇంతే తెలుస్తోందండి. ఇంకేం లేదు. దాన్ని యోగం అన్నాడు. అర్థమైందండి? సో ఆధ్యాత్మికంలో మనకి ఈ 2 విషయాలే ఉంటాయి. ధార్మికంలో ఈ 2 విషయాలు తప్పించి అన్ని విషయాలు ఉంటాయి. ఈ 2 విషయాలు లేనంత వరకు కూడానండి, ఆత్మజ్ఞానం లేనంత వరకు, ఆత్మలో జన్మ జన్మలుగా మనం చేసినటువంటి తప్పుడు కర్మలు ఏవైతే ఉన్నాయో, విషయ వికారాలతో కూడుకున్న కర్మలు, దేహ భ్రాంతిలో చేసిన కర్మల ద్వారా దాని ఫలితముగా మన ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఏమిటండి, నిక్షిప్తము కాబడిన తమో ప్రధాన సంస్కారాలు, తామసిక ప్రధాన సంస్కారాలు, ఆ యొక్క సంస్కారాలని మనము సాత్వికంగా చేసుకోవడానికి ఎటువంటి విధానం మనకి ధార్మిక జగత్తులో తెలియదండి. 13, 21, 15, 8 ఈ 2 శ్లోకాలు గీతలో చాలా ప్రముఖమైనవండి. ఎందుకంటే మన ఈ యొక్క సంస్కారాల ఆధారంగానే మన యొక్క పదవి డిసైడ్ అవుతుంది, నిశ్చయం అవుతుంది అని చెప్పి 2 శ్లోకాలు మనకు చెప్పాయి. అర్థమైందండి? తదుపరి జన్మ దేని ఆధారంగా ఉంటాయి అంటే మన సంస్కారాలు ఏ స్టేజ్లో, ఈ దేహత్యాగం చేసే సమయానికి ఏ స్టేజ్లో ఉంటే సాత్వికమా, రాజసికమా, తామసికమా, ఆ విధంగా మన యొక్క జన్మలు సత్య త్రేత అనే స్వర్గములో లేక ద్వాపర కలియుగం అనేటువంటి నరకములో మన యొక్క జన్మలు ఉంటాయి. అర్థమైందని? చాలా ముఖ్యం అన్నమాట. సో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తించాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి, రాజయోగం అనేది ముఖ్యంగా ఇప్పటి వరకు మనం దాన్ని భగవద్గీతను యుద్ధ శాస్త్రంగా పరిగణించాము. కానీ ఇప్పుడు ఇది యోగ శాస్త్రము. భగవద్గీత ప్రతి అధ్యాయం చివరిని ఏముంది? బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే. అర్థమైందండి? సో ఈ ముఖ్య విషయాన్ని గమనించండి. తదుపరి ఎపిసోడ్లో మరొక ముఖ్య విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో మనం ఒక గీతా శ్లోకాన్ని చర్చించుకున్నాము. ఈ ఎపిసోడ్లో మనము ఒక ఉపనిషత్తు మంత్రాన్ని చర్చించుకోబోతున్నాం. ఈ ఎపిసోడ్లో
మనం ఒక ఉపనిషత్తు మహామంత్రాన్ని చర్చించుకోబోతున్నాం. ఏమిటండి ఆ మహామంత్రము? ఇదివరకు మనం ఈశావాస్య ఉపనిషత్తు కంప్లీట్ గా 18 మంత్రాలతో కూడినట్టు ఉపనిషత్తు మనం పూర్తి చేసుకున్నామండి. ఇప్పుడు క్రొత్తగా మరొక ఉపనిషత్తు కఠోపనిషత్తు. అర్థమైందండి. కఠోపనిషత్తులో 119 మంత్రాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనటువంటి మంత్రాలు కొన్ని ఎన్ని వీలైతే అన్ని మీ దృష్టికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఉపనిషత్తులు చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి దాని యొక్క సారం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ అందులో మన సారాన్ని తెలుసుకోవడానికి ఎన్ని శ్లోకాలు అయితే అవసరం అవుతుందో, ఉపనిషత్తుల సారం ఏమిటి అని తెలుసుకోవడానికి ఆ శ్లోకాలన్నీ, ఆ మంత్రాలన్నీ కూడా మనము చర్చించుకునే ప్రయత్నం చేద్దామండి. అర్థమైంది. ఇప్పుడు ఈ యొక్క ఉపనిషత్తు కఠోపనిషత్తులో నేను 1.1.6 1.1.6 అర్థమైందండి. సో ఈ 6వ మంత్రం అనమాట. మొదటి అధ్యాయంలో మొదటి వల్లి ఏదో అంటారు వాళ్ళు. 1.1.6 6వ మంత్రం. అందులో 29 మంత్రాలలో ఇది 6వ మంత్రాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అర్థమైందండి. ఒకసారి ఈ మంత్రాన్ని వినండి. దాని యొక్క లోతైన తత్వాన్ని అర్థం చేసి ప్రతి దాంట్లో గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా మీ ఏ శాస్త్రం జోలికైనా వెళ్ళండి, కానీ తత్వంలోకి వెళ్ళండి. తత్వం అంటే ఏంటి? నా జీవితానికి శ్రీమద్ భగవద్గీత ఏ విధంగా ఉపయోగపడుతుంది, నా జీవితాన్ని సర్వాంగ సుందరంగా ఎలా తయారు చేస్తుంది, ఆత్మలోని కుళ్ళుని ఎలా కడుగుతుంది, ఈ యొక్క జన్మలో సుఖము శాంతిగా ఉండాలి, అదేవిధంగా తదుపరి జన్మలో కూడా బ్రహ్మాండమైన జీవితం గడపాలి, ఆ విధంగా ఎలాగా అనేది తత్వంలో పెడితేనే అర్థమవుతుంది. లేకపోతే ఓన్లీ మనం జ్ఞాన సేకరణ జరుగుతోంది, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటుంటాను ప్రతిసారి నేను. ఈ జ్ఞాన సేకరణ అంటే జ్ఞానం బాగా ఉంది, కానీ వాడుకునే పద్ధతి మనకు కావాలి. జ్ఞానం ఇప్పుడు ఉన్నవాడు ఇప్పటి వరకు మీరు పొందినటువంటి జ్ఞానం చాలు మీకు ఉన్న. ఇప్పుడు ఇదేంటి ఈ జ్ఞానాన్ని నా జీవితంలోకి ఎలా వాడుకోవాలి, అది మనకిప్పుడు ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక రహస్యాలు అనే ప్రాజెక్టు ద్వారా మనందరికి కూడా తెలియజేస్తున్నాం. ఓకేనండి. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని జాగ్రత్తగా వినండి. అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథాపరే. చాలా సింపుల్ విషయం అండి, చాలా సింపుల్ విషయము, మరి గంభీరమైన విషయం కూడా. మన జీవితాన్ని మార్చుకోవడానికి ఏ విధంగా మార్చుకోవాలి అని ఒక మార్గదర్శక సూత్రాన్ని మనకు చెప్తోంది, మనకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తోంది. అదనమాట. అనుపశ్య యథాపూర్వే ప్రతిపశ్య తథాపరే. తర్వాత ఇది మొదటి పంక్తి. రెండో పంక్తి సస్యం ఇవ మర్త్య, సస్యం ఇవ మర్త్య పశ్యతే సస్యం ఇవ అజాయతే పునః. సస్యం ఇవ మర్త్య పశ్యతే సస్యం ఇవ ఆజాయతే పునః. అర్థమైంది. ఇది శ్లోకం అండి, మంత్రం అండి. ఇప్పుడు ఒకసారి మనం ఆ పంక్తి, ప్రతి పంక్తి ఒక మంత్రం అర్థం తెలుసుకుంటున్నాం కదా. మొదటి పంక్తి ఏమంటుంది? అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథాపరే అంటే ఏమంటున్నాడండి ఇక్కడ? పూర్వజులు. అర్థమైందండి. ఇప్పటి వరకు దీన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, అర్థమైందా? అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు కదా భగవంతుడు. మనుష్యానాం సహస్రేషులో, వేల కొలది జనులలో ఒకానొకడు మాత్రమే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో తత్వము ఆధారంగా కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అర్థమైందండి. జాగ్రత్తగా వినండి. పూర్వజులు ఎలా జీవించి వెళ్ళిపోయారో అర్థమైందండి. పూర్వజులు అంటే ఏంటి? ఈ విధంగా జ్ఞానం తెలుసుకున్నవారు వాళ్ళు ఎలాగైతే జీవించారో, అంటే ఆత్మజ్ఞానం పొంది ఆత్మ శరీరం వేరు అని చెప్పి ఆత్మిక స్మృతిలో శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు అనమాట. పూర్వజులు ఎలా జీవించి వెళ్ళిపోయారో గమనించు. తర్వాత ఏమంటున్నాడు? ఇప్పుడున్న వారు కూడా అలాగే వెళ్ళిపోతారు. అంటే ప్రతి ఒక్కడు కూడా ఇక్కడ ఈ భూమండలంపై పర్మనెంట్ గా ఉండడు, నిత్యము శాశ్వతము కాదు అంటున్నాడు. అక్కడ దైహిక భ్రాంతిలో నువ్వు ఉన్నావు కాబట్టి నేను పర్మనెంట్ గా ఉంటాను అన్నటువంటి భావనలో మనం వెళ్ళిపోవడానికి ఎటువంటి ప్రయత్నము కూడా చేయటం లేదండి. అమ్మో వెళ్ళాలి, వెళ్లే ముందర చాలా పెద్ద ప్రక్రియ ఉంది, చాలా పెద్ద కార్యక్రమం ఉంది, దాని మీద కొంత సమయము ప్రతిరోజు ఒక అరగంటన్నా కేటాయించుకోవాలి అన్నటువంటి ఆలోచన లేకపోవడానికి కారణం ఏంటి? నేను పర్మనెంట్ గా ఉంటాను. అర్థమైందండి. ఇది అజ్ఞానం అంటున్నాడు. నేను దైవం అనుకోవడం అజ్ఞానం. మొదటి పంక్తి అర్థమైంది కదండి. పూర్వజులు ఎలా జీవించి వెళ్ళిపోయారు గమనించు, ఇప్పుడున్న వారు కూడా అలాగే వెళ్ళిపోతారు. అర్థమైంది. తర్వాత ఈ రెండో పంక్తి
ఇది 4 పంక్తులల్లా నేను 2 పంక్తులు చేశాను. ఈ రెండో పంక్తి ఏంటి? సస్యం ఇవ మర్త్య పచ్యతే సస్యం ఇవ ఆజాయతే పునః. ఇందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడండి. ఏమిటి ఆ ఎగ్జాంపుల్? ఏం తీసుకుంటున్నాడు? పంట పొలం ఎండిపోతుంది కదా, పంట పొలం అయిపోతుంది, పంట వస్తుంది, దానికి నూర్పులు ఏదో అంటారు, మొత్తాన్ని తీస్తారు, అందులోంచి ధాన్యం వస్తుంది, ఏదైతే పండిస్తున్నామో అది వస్తుంది, తర్వాత అది ఎండిపోతుంది, తర్వాత మళ్ళీ విత్తనం వేస్తారు, మళ్ళీ విత్తనం వేస్తే మళ్ళీ కొత్త పంట వస్తుంది. ఇదే విధంగా అనమాట ఆత్మ ఈ శరీరాన్ని తీసుకుంది, ఈ శరీరం ద్వారా పాత్రను అభినయించింది. ఆత్మ పాత్రధారి మాత్రమే, పాత్ర కాదు. ఆ విధంగా అభినయించింది, పాత్ర ముగిసింది, వెళ్ళిపోయింది, మళ్ళీ కొత్త పాత్రను తీసుకుంది. ఇదనమాట ఎగ్జాంపుల్. ఎంత చక్కగా ఇచ్చాడు చూడండి. పంట ఎండిపోవడం లాగా మనిషి శరీరము నశిస్తుంది. పంట ఎండిపోవడం లాగా మనిషి శరీరము నశిస్తుంది. పంట మళ్ళీ మొలకెత్తినట్లు తిరిగి జన్మిస్తుంది. పంట మళ్ళీ మొలకెత్తుతుంది కదా. కొన్ని విత్తనాలు ఎట్లా ఉంటాయి, ఏదో 200, 300, 400 సంవత్సరాలు అలా వస్తూనే ఉంటాయి. పంట పోతుంది, మళ్ళీ అదే విత్తనం మళ్ళా వస్తూ ఉంటుంది. ఇలాగా ఈ శరీరం కూడా ఏమవుతుంది? ఆత్మ ఒకటి, ఆత్మ అవినాశి, అక్కడ విత్తనం అవినాశి. ఈ పంట పోతుంది, పంట కొత్త పంట వస్తుంది, మళ్ళీ మొలకెత్తుతుంది, మళ్ళీ పంట వస్తుంది, మళ్ళీ కోసుకుంటాం, తీసుకుంటాం, తర్వాత మళ్ళీ ఎండిపోతుంది, తర్వాత మళ్ళీ విత్తనం మళ్ళీ పుష్పిస్తుంది, మళ్ళీ ఆ విధంగా మళ్ళీ చెట్టులాగా తయారవుతుంది. ఎంత బాగా చెప్పాడో చూడండి. ఇక్కడ పంట ఎండిపోవడం లాగే మనిషి శరీరం నశిస్తుంది, పంట మళ్ళీ మొలకెత్తినట్టు తిరిగి జన్మిస్తుంది. అంటే ఇక్కడ ఇంతేనండి ఈ మంత్రం, ఇంత సింపుల్ మంత్రం అనమాట. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఇదే విషయం ఇక్కడ ఉపనిషత్తు, కఠోపనిషత్తులో 1:1:6 స్పష్టం చేస్తున్నాడు. ఇప్పుడు లోతైన ఇందులో కొన్ని విషయాలు నేను నోట్ చేసుకున్న విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ మంత్రము నచికేతుడంట. ఈ నచికేతుడు గురించి కూడా చెప్తాను మీకు. నచికేతుడు తన తండ్రి వాజశ్రవసుడు, తండ్రి పేరు గుర్తుపెట్టుకోండి, వాజశ్రవసుడు, బిడ్డ నచికేతుడు. వాజశ్రవసుడికి చెప్పిన మహాజ్ఞానము ఎవరికి చెప్తున్నాడంట? బిడ్డ తండ్రికి చెప్తున్నాడు. అర్థమైందండి? బిడ్డ తండ్రికి చెప్తున్నాడు. బిడ్డ అంటే జ్ఞానోదయమైన బిడ్డ. నచికేత, కేత అంటే మీరు చూడండి, గూగుల్లో చూడండి, కేత అంటే జ్ఞాన ప్రకాశం అని ఉంది. అంటే కొంచెం ఆత్మజ్ఞానాన్ని అనుభవం చేస్తున్నవాడు, ఆత్మిక స్థితిని అనుభవం, అంటే ఏమిటో రుచి చూసినవాడు. ఇప్పుడు ఈ తండ్రి పేరేంటి? వాజశ్రవసుడు. వాజశ్రవసుడు అంటే కర్మకాండ చేసేవాడు. వాజశ్రవసుడు దేనికి రిప్రజెంటేటివ్ అండి? భక్తి మార్గంలో కర్మ చేస్తూ కర్మ ఫలాన్ని కోరుకునేవాడు. అర్థమైంది? ఒక కర్మకాండగా చేసేవాడు, దేవీ దేవతల అర్చన పూజ చేసేవాడు. అర్థమైంది? అంత దైహిక భ్రాంతిలో ఉండేటువంటి వాడు. అర్థమైంది? ఇప్పుడు ఈ 2 క్యారెక్టర్స్ అర్థం చేసుకోండి. నచికేతుడు ఈజ్ ఆత్మజ్ఞాని, వాజశ్రవసుడు భక్తిలో మునిగినటువంటి వాడు, కర్మకాండ ద్వారా దైహిక భ్రాంతిలో. ఈ 2 క్యారెక్టర్స్. అందుకనే బిడ్డ తండ్రికి బోధిస్తున్నాడంట. ఈ విధంగా తండ్రి ఈ విధంగా ఉంది, ఈ పంట ఏ విధంగా అయితే పోతుందో, మళ్ళీ విత్తనం వేస్తే విత్తనము మళ్ళీ ఎలా మొలకెత్తుతుందో అదే విధంగా ఈ శరీరం అనేది నశించిపోతుంది, తర్వాత ఆత్మ మరొక శరీరాన్ని తీసుకుంటుంది అని చెప్తున్నాడు. ఒక్కసారి వినండి. ఇప్పుడు బేసికల్గా మీకు ఫండమెంటల్ అర్థమైంది అనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు సందేశం ఏమిటి? జీవితం అనిత్యము, శరీరము నశ్వరము, జననము మరణము ప్రకృతి చక్రము. ఈ చక్రములో కాలచక్రం కూడా మీకు పిక్చర్ కూడా చూపించాను కొన్ని ఎపిసోడ్స్లో. ఇది సంసార చక్రము, బర్త్ అండ్ డెత్ సైకిల్, జనన మరణ చక్రము ఇలాగ తిరుగుతూ ఉంటుంది. అది నశ్వరమైనటువంటి శరీరము శాశ్వతమైనటువంటి ఆత్మని తీసుకుని ఈ విధంగా పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇది బోధన అన్నమాట. ఏది? సంసార చక్రం బోధన. వేదాంత సారం ఏమిటి? శరీరం మారుతుంది, ఆత్మ కొనసాగుతుంది. వేదాంతం అంటే ఉపనిషత్తుల సారం అండి. వేదాల యొక్క అంతిమము ఉపనిషత్తులు, ఉపనిషత్తుల అంతమము గీత. గీతోపనిషత్సు అని వస్తుంది చూసారా, ప్రతి అధ్యాయం చివరన. అర్థం చేసుకోండి. శరీరం మారుతుంది, ఆత్మ కొనసాగుతుంది. ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ మంత్రము భగవద్గీత 2వ అధ్యాయం మొత్తము సారాన్ని ఒకే శ్లోకంలో చెప్తోంది. 2వ అధ్యాయంలో మీకు చెప్పాను కదా, 2వ అధ్యాయము 11వ శ్లోకము నుండి 30వ శ్లోకం వరకు 20 శ్లోకాలు కేవలం నువ్వు ఆత్మవి, ఆత్మ అవినాశి, ఆత్మ వజ్రం ఇది పెట్టి మాత్రమే, ఆత్మ అవినాశి, ఇది వినాశి, ఆత్మ శరీరానికి యజమాని, ఇది బంట్రోతు, ఆత్మ శరీరాన్ని వాడుకొని ఈ సృష్టి రంగంలో పాత్రను అభినయిస్తుంది. ఈ విధంగా
ఆత్మ ఒక సూర్యుడిలాగా, సూర్యుడు ఏ విధంగా ప్రకాశాన్ని ఇస్తాడు ప్రపంచానికి, అదేవిధంగా ఆత్మ జ్యోతి వెలిగితే ఈ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకొని శరీరాన్ని ఒక మంచి డైరెక్షన్లో నడిపిస్తుంది. అన్ని శ్లోకాలు 20 శ్లోకాలు. అందుకని 2వ అధ్యాయంలో ఏదైతే చెప్పాడో ఒకే ఒక్క శ్లోకంలో మనకి ఇక్కడ స్పష్టం చేస్తోంది ఉపనిషత్తు మహామంత్రం కఠోపనిషత్తులో 1:1-6. ఇక్కడ మరికొన్ని విషయాలు మీకు దృష్టికి తీసుకొని రావాలి. ఇక్కడ ఏమన్నాడు? శరీరం అంటే పంట. శరీరం అంటే పంటని ఏమన్నాడు? శరీరం అన్నాడు. విత్తనం అంటే మొలక. అర్థమైంది? పెరుగుదల అంటే ఎండిపోవడం, మళ్ళీ మొలక. అలాగే శరీరం అంటే పంట, విత్తనము, మొలక, పెరుగుదల, ఎండిపోవటం, మళ్ళీ మొలక. అలాగే శరీరం అంటే జననము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము, పునర్జన్మ. అంటే మారేది శరీరం మాత్రమే. ఇక్కడ శరీరం గురించి, ఆ పంట పొలం గురించి చెప్పాడు చూసారా, ఆ ప్రాసెస్. 2వది, ఆత్మ నశించదు. ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం ఆత్మ శాశ్వత బిందు చైతన్యము. శరీరాలు వస్త్రాలు. సంస్కారాల ఆధారంగా క్రొత్త జన్మ. సంస్కారాల ఆధారంగా క్రొత్త జన్మ. ఈ మంత్రం స్పష్టంగా చెబుతుంది మరణము అంతము కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ శ్రీమద్ భగవద్గీత ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము మరణము. కాలచక్రం నుంచి బయటకు వెళ్ళిపోయాను, జన్మరాహిత్యము ఇంకైపోయింది, నా భవబంధాల నుంచి బయటకు వచ్చేసాను, ఇంకేం అక్కడ నేను అనుభవం చేయక్కర్లేదు, నేను చేసినటువంటి ఈ పాపకర్మలు పుణ్యకర్మల ద్వారా దాని యొక్క ఫలాన్ని నేను అనుభవం చేయక్కర్లేదు, కట్ అయిపోయింది. ఇది కాదంట. పాత్ర మార్పు అంతే. పాత్ర. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు పుట్టారు ఇక్కడ మన సంస్కారాల ప్రకారంగా, వాళ్ళ సంస్కారాల ప్రకారంగా అక్కడ జన్మ తీసుకున్నాం, తర్వాత మళ్ళీ కొన్ని సంస్కారాలు తయారు చేసుకున్నాం, తర్వాత దానికి అనుగుణంగా ఇంకో ఇంట్లో పుడతాం, ఇంకో సెట్ ఆఫ్ తల్లిదండ్రులు, తర్వాత ఇంకో విధానంలో మన పాత్ర మారుతుంది. 3, ఎందుకు నచికేతుడు ఇలా చెప్పాడు? తండ్రి కోపంతో మరణానికి ఇస్తాను అన్నప్పుడు నచికేతుడు భయపడలేదు. అంటే ఆ తండ్రి కొన్ని భక్తి కాండలు చేస్తున్నాడు, కర్మకాండలు చేస్తున్నాడు, ఏదో యజ్ఞము చేస్తూ కొన్ని పాత గోవులని అక్కడ ఆ విధంగా ఇస్తున్నాడంట. దానితో ఈయన కోపం వచ్చిందంట. కోపం వచ్చి అడిగాడంట. 3 సార్లు అడిగేటప్పటికి, అది నేను చదివితే ఈ విషయం అనమాట, దేనికి భయపడలేదు, నీకు మరణం ఇస్తున్నానన్నాడంట. మరణానికి ఇస్తాను అంటే నిన్ను ఆ విధంగా చంపేస్తానని అర్థం అనమాట. దానికి కూడా నచికేతుడు భయపడలేదంట. ఎందుకు? నచికేతుడికి దేహాభిమానము లేదు, ఆత్మజ్ఞానము ప్రారంభమైనది. అంటే ఆత్మజ్ఞానము వచ్చినప్పుడు మరణము భయం పోతుంది. అర్థమైందండి? జాతస్య హి ధ్రువో మృత్యు. చూసుకోండి, పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ జన్మ తీసుకుంటాడు. ఇది రాజయోగ స్థితి. 4వ విషయం అర్థమైందండి. మొదటి విషయం ఏం చెప్పి శరీరం గురించి, 2వది ఆత్మ గురించి, తర్వాత 3వది నచికేతుడు ఎందుకు ఈ విధంగా మరణానికి ఇస్తానన్నా ఎందుకు భయపడలేదు, 4వది ఇప్పుడు మనము కలియుగం యొక్క అంతిమ సమయంలో పరమాత్మ సృష్టి మీద అవతరించినటువంటి సమయంలో దీన్ని సంగమ యుగం అంటున్నాడు. ఆత్మ పరమాత్మల కలయుగ యుగం అంటున్నాడు. ఈ విధంగా మనకు అర్థమవుతుంది. 4వ విషయం అర్థమవుతుందండి. ఈ మంత్రం మనకి ఏం చెప్తుందంటే, ఎన్నో జన్మలు తీసుకున్నాము, అనేక పాత్రలు పోషించాము, ఇప్పుడు మేల్కొనే సమయము. నేను శరీరము కాదు, ఆత్మను. ఇదే గీతా జ్ఞానము. ఇప్పుడు మేల్కోవడం అంటే ఏంటి? నేను శరీరం కాదు, నేను ఆత్మని. ఇక్కడ జాగృతి అవస్థ. ఇది గీత యొక్క జ్ఞానం యొక్క ప్రారంభం అన్నమాట. ఇంతకు చెప్పాను చూసారా, ఈ 2వ అధ్యాయం 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్య. ధీరత్వం కావాలి అక్కడ. పిరికితనం పనికి రాదు. బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే ఆ ధైర్యం వస్తుంది. సత్యత, అసత్యత, ధర్మము, అధర్మము, ఈ యొక్క ఏంటి, శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, ఆత్మ శరీర సంబంధం ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు, ఇవన్నీ తెలుసుకోవడానికి ధైర్యం కావాలి. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, తర్వాత తథా దేహాంతర ప్రాప్తి అన్నాడు చూసారా. అర్థమైందండి? అదనమాట. అదేవిధంగా 2వ అధ్యాయంలో 22వ శ్లోకం ఏమని చెప్పాడు? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవానిది. ఏ విధముగా వస్త్రం మార్చుకుంటాడో శరీరం మార్చుకుంటుంది ఆత్మ. అంతే, సింపుల్ అనమాట. మార్చుకుంటుంది అంటే పునర్జన్మ. అది మర్చిపోకూడదు మనం. అదేవిధంగా ఆత్మ గురించి ఏం చెప్పాడు? ఆత్మయే ఆత్మ. నయనం చిందంతి శస్త్రాన్ని అని 2:23లో. దానికంటే 3 శ్లోకాల ముందు ఏం చెప్పాడు? నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతో అయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే. శరీరము నశిస్తుంది కానీ ఆత్మ నశించదు. అది జనన మరణానికి కూడా అతీతమంట. ఆత్మ ఎప్పుడు పుట్టింది అవని అవసరం లేదు.
జననం, అది జన్మించదు, నశించదు. అర్థమైంది? పరమాత్మ జన్మించడు, నశించడు. సో ఆత్మ పరమాత్మకున్న గుణాలు ఒకటే. ఇక్కడ ఉపనిషత్తు మనకి సపోర్ట్ ఇచ్చే మంత్రాలు మీకు మళ్ళీ చెప్తాను. బృహదారణ్యక ఉపనిషత్తులో 4.4.5 యథా కర్మ యథా శృతం అన్నాడు. సంస్కారాల ప్రకారము జన్మ. మీరు నోట్ చేసుకోండి, బృహదారణ్యక 4.4.5. తర్వాత ముండకోపనిషత్తు 3.2.2 కామాన్ యః కామాయతే మన్యమానః. దీని మీనింగ్ ఏమిచ్చాడు ఇక్కడ? జ్ఞానము ద్వారా సంసార బంధన విముక్తి. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. జ్ఞానం అంటే నేను ఆత్మని, శరీరము నాది, అంతే, ఇక వేరే జ్ఞానం కాదు. అర్థమైందండి? ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే మరణానికి భయపడకండి. మరణానికి భయపడకండి. శరీరము తాత్కాలికము, ఆత్మయాత్ర కొనసాగుతుంది. కాబట్టి జీవిత లక్ష్యము ఆత్మజ్ఞానము. ఒక్క వాక్యములో సారం ఏంటంటే మరణము నాశనము కాదు, అది ఆత్మ నాటకములో క్రొత్త పాత్ర ప్రారంభము. ఎంత బాగా చెప్పాడు చూసారా? ఒక్క వాక్యంలో సారము మరణము నాశనము కాదు, అది ఆత్మ నాటకములో క్రొత్త పాత్ర ప్రారంభము. ఇక్కడ కఠోపనిషత్తును నిజంగా అర్థం చేసుకోవాలంటే అండి, కఠోపనిషత్తులో ఈ నచికేతుడు వాళ్ళ తండ్రి నేను చెప్పాను కదా, అర్థమైందండి? ఇవి యొక్క ఏది వాజశ్రవసుడు మరియు యమధర్మరాజు, ఈ 3 పాత్రల యొక్క ఇది ఏంటంటే ఇది నామవాచకాలు కావండి. శాస్త్రాల్లో ఉన్న పేర్లు అన్నీ కూడా గుణవాచకాలు. ఏంటి? వాళ్ళ యొక్క గుణాల ఆధారంగా, వాళ్ళు చేసే కర్తవ్యాల ఆధారంగా వాళ్ళ పేరు ఉంటుంది. అదేవిధంగా నచికేతుడు అంటే మీనింగ్ ఏమిటి? ఈ వాజశ్రవసుడు అంటే మీనింగ్ ఏమిటి? యమధర్మరాజు అంటే మీనింగ్ ఏమిటి? యమధర్మరాజుని కాలయముడు అంటారు ఎందుకు? యముడిని మరణ శాసనం ఇచ్చేవాడు అంటారు, పాశాన్ని విడిచిపెడతారంటారు. ఈ విధంగా దున్నపోతు మీద లేకపోతే ఎద్దు మీద వెళ్ళి పాశాన్ని విడిచిపెట్టి చంపేస్తాడు అని చెప్పేసి అంటారు. ఇవన్నీ మీనింగ్ తెలుసుకోవాలి. దాన్ని ఊరికినే ఏదో అనుకుంటే కథలాగా వింటే దానివల్ల మన పరివర్తన మనలో రాదు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ కఠోపనిషత్తు నిజంగా అర్థం చేసుకోవాలంటే నచికేతుడు ఎవరో తెలుసుకోవడం ఒక భాగం మాత్రమే. అసలు యముడు ఎవరు? అర్థమైందండి? ఇది కేవలం పురాణ దేవత కథ కాదు. ఉపనిషత్తులు ఎప్పుడు అంతర్గత సత్యాన్ని బోధిస్తాయి. అండర్లైన్ చేసుకోండి. ఉపనిషత్తులు ఎప్పుడు అంతర్గత అంటే మనకు కనబడినటువంటి భౌతిక కాదు, ఈ ప్రాపంచిక విషయాలు కాదు, అంటే ఆత్మతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని, అంతర్గత సత్యాన్ని బోధిస్తాయి. ఇప్పుడు ఒక్కసారి చూస్తే మనకి యమధర్మరాజుని, నచికేతుడు యమధర్మరాజు సంభాషణ అని వస్తుంది ఈ కఠోపనిషత్తుల్లో. మనకి రాబోయేటువంటి ఎపిసోడ్స్ లో కూడా మనం తెలుసుకుంటాం. యముడు అంటే ఏమిటి? యమ అనే పదము సంస్కృత ధాతువు. యమ అంటే ఏమిటంటే నియంత్రించేవాడంట. నియంత్రించేవాడు, నియమించడము, అదుపు చేయడము. అందువల్ల నియంత్రణాధికారి, ధర్మాధిపతి. నియంత్రించడము, నియమించడము, అదుపు చేయడము, నియంత్రణాధికారి, ధర్మాధిపతి, నియమించే శక్తి. ఇక్కడే మొదటి రహస్యం ఏంటంటే యముడు ధర్మరాజు అంటే మనం ఏదో మరణాన్ని ఇచ్చే భగవంతుడు దేవుడు అనుకుంటా, కాదంట. అర్థమైందా? మరణ దేవుడు కాదు, ధర్మ నియంత్రకుడు. చాలా జాగ్రత్తగా బుద్ధిలో కూర్చోబెట్టుకోండి. ఇది ఉపనిషత్తు చెప్తోంది. ధర్మ నియంత్రకుడు. సాంప్రదాయ దృష్టి ఏంటి? వేదాంత వ్యాఖ్యానంలో యముడు అంటే కర్మఫల దాత. చూసారా? వేదాంత వ్యాఖ్యానం అంటే మన ఉపనిషత్తుల వ్యాఖ్యానంలో అంటే యముడు అంటే కర్మఫల దాత. మనం ఎంత కర్మ చేసుకున్నామండి, దాని ఫలితాన్ని ఇస్తున్నాడు. మీరు అందరినీ మోసం చేశారు, ఖచ్చితంగా మీరు కూడా మోసగింపబడేటువంటి పాత్ర మీకు దొరుకుతుంది. అందరినీ మర్డర్ చేశారు, మిమ్మల్ని ఎవడో ఒకటి మర్డర్ చేస్తాడు. మీరు ఎవడో కాలు ఎరగొట్టాడు, ఏదో ఒక జన్మలో మీ కాలు ఎవడో ఎరగొడతాడు. ఇదంతా కర్మ సిద్ధాంతం తప్ప యమధర్మరాజు అంటే పరమాత్మనే, భగవంతుడే శాసకుడు. యమధర్మరాజు అని ఒక పాత్ర. అంటే ఏమిటి? నేను ఎక్కడ ఇంటర్ఫియర్ అవ్వను, నేను కేవలం జ్ఞానం చెప్తాను, ఒక సన్మార్గంలో నడిచే జ్ఞానం చెప్తాను, సంస్కార పరివర్తన ఎలా చేసుకోవాలో ఆ విధానం చెప్తాను, అంతే తప్ప మీరు ఈ పిచ్చి పిచ్చిగా చేసుకుంటూ అసలు ఏ ఖాతరు లేకుండా కంప్లీట్గా మోసం చేస్తూ, అందరినీ మోసం చేస్తూ తప్పుడు పనులు చేసుకుంటూ ఉంటే మీకు మీ యొక్క కర్మ మీరే కదండి మీరు ఆ ఫలితం పొందేది. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? జీవుల ప్రయాణాన్ని నియంత్రించే చైతన్యము. అతడు శిక్షించేవాడు కాదు, సత్యాన్ని బోధించేవాడు. పరమాత్మకి ఇంకొక పదమే యమధర్మరాజు అండి. అందుకనే అక్కడ ధర్మరాజు అనే పేరు వచ్చింది. యమ అంటే నియంత్రించేవాడు, దాన్ని శాసించేవాడు. ఇక్కడ జీవుల ప్రయాణాన్ని నియంత్రించే చైతన్యము, అతడు శిక్షించేవాడు కాదు, సత్యాన్ని బోధించేవాడు
అందుకని ఉపనిషత్తుల్లో యముడిని ఏమంటారంటే గురువుగా అంటారు, గురువుగా కనిపిస్తాడు. అర్థమైందండి. ఇప్పుడు ఇంకొంచెం విషయాలు మీకు తీసుకొస్తాను, సమయం కూడా మనకి లేదు కాబట్టి ఒక 2 నిమిషాల్లో. ఇది ఇక్కడ మీకు తెలియదు ఏముంది, యముడు గురించి కాల యముడు అని ఎందుకు అంటారు, ఇది ఇంపార్టెంట్ అనమాట. కాల యముడు అని ఎందుకు అంటారు? కాలం అంటే మనం ఏమి చేయలేదనుకోండి, మనలో ఎటువంటి మార్పు రాలేదు, మనం ఏమి చేయలేదంటే కాలం అన్ని మారుస్తుంది. అర్థమైంది? కాలం మార్చేదాకా మీరు ఆగుతారా, లేకపోతే భగవంతుడు చెప్పినటువంటి మహావాక్యాల సారాన్ని బుద్ధిలో గ్రహించి బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని మన జీవితాన్ని స్వయంగా పరివర్తన చేసుకుంటారా అన్న విషయం అన్నమాట. ఇక్కడ యముడంటే కాల సత్యము అని అన్నారు. ముందేమన్నాం, యముడంటే మరణము కాదన్నాం. మరణం అనేది శరీర మార్పు మాత్రమే. కాలసత్యం అంటే ఏంటి? యముడు సూచించేది కాలచక్రం, కర్మ నియమము. 2 మహావాక్యాలు చదువుతానండి. ఇది ఒక అంతా ప్రపంచమంతా ఒక నాటక రంగం. ఇందులో మన కర్మల ప్రకారంగా మనకు పాత్రలు దొరుకుతాయి. ఎవరు కాల నియమాన్ని తప్పించలేరు. కాల యముడు అంటారు, అంటే కాలచక్ర జ్ఞానం సంపూర్ణంగా ఉన్న భగవంతుడు. యమధర్మరాజు భగవంతుడు ఒక్కరే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రకటన. యముడును కాలయముడు ఎందువల్ల అంటారు? కాలం అంటే సమయము, మార్పు. కాలం అంటే సమయము, సమయం అంటే మార్పు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి మార్పు. అదే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మార్పు. అంతము, సమయము, మార్పు, అంతము. యముడు కూడా ఏం చేస్తాడు? నియంత్రించే శక్తి. అందువలన కాలయముడు అంటే కాల రూపములో నియంత్రించే ధర్మశక్తి. అంటే మరణాన్ని కలిగించేవాడు యముడు కాదు, కాలమే శరీరానికి ముగింపు తీసుకొస్తుంది. అంతేకాదండి, 90 సంవత్సరాలు ముసలివాడు అయిపోయావు, పండు ముసలివాడు అయిపోయావు, ఇంకా రేపో వెళ్ళిపోవాలి. పుట్టినవాడు మరణిస్తాడు, ఖచ్చితంగా మరణించాలి. 100 మంది పేరు ప్రసిద్ధి చెందిన విశ్వవిఖ్యాత డాక్టర్లను పెడితే బ్రతుకుతాడా? బ్రతకడు. అందుకని ఏం చెప్పాడు? కాలమే శరీరానికి ముగింపు తీసుకొస్తుంది. ఎందుకు కాలము యముడు అంటే ప్రతి శరీరము కాలానికి లోబడి ఉంటుంది, వృద్ధాప్యం పొందుతుంది, ఒకరోజు ముగుస్తుంది. ఈ నియమాన్ని ఎవరూ తప్పించుకోలేరు. అందువలన పురాణాలలో యముడు మహిషంపై, మహిషం అంటే దున్నపోతు, ఎద్దు అని. ఎద్దు అంటే ఏమిటి? దున్నపోతు మీద కూర్చుంటాడంటే అర్థం ఏమిటి? బరువైన అది కదండి, జంతువు కదా. అంటే ఏంటి? దేహం అన్నమాట. ఆ మహిషంపై దేవుడు దేహం స్వారీ చేస్తాడు, పాశం పట్టుకుంటాడు. పాశం అంటే ఏంటండి? కర్మబంధనము. మనకేం చెప్తున్నాడు? నువ్వు దేహాభిమానాన్ని విడిచిపెట్టు, కర్మబంధనంలో ఉన్నావు, కర్మబంధనం ఏం చేస్తోంది? నీ జీవితాన్ని పాడు చేస్తోంది అని మనకు ఆ విధంగా పాశం యొక్క మీనింగు, యముడి యొక్క మీనింగు మనం తెలుసుకున్నామండి. ఇక్కడితో మనము ఈ యొక్క విషయాన్ని మనం ముగించుకుందాం, ఈ చర్చని ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మనం ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.